సో నమస్తే గైస్, మనం ఇవాళ అయితే ఒక మెయిన్ ఐఓటీ డివైస్ని మనం తయారు చేయబోతున్నాం యూజింగ్ ESP32. ఓకేనా? ESP32 అంటే ఒక మైక్రో కంట్రోలర్. దాంతో మనం ఒక ఐఓటీ డివైస్ తయారు చేయబోతున్నాం. ఇది కాలేజ్ ప్రాజెక్ట్స్లో, బీటెక్ అండ్ డిప్లొమా ప్రాజెక్ట్స్లో చాలా యూజ్ అవుతుంది. ఏంటంటే 6 ఛానల్ హోమ్ ఆటోమేషన్ డివైస్ అనమాట. ఇది మన మొబైల్ త్రూ కంట్రోల్ చేసుకోవచ్చు యూజింగ్ ఏ వెబ్ పేజ్. ఆ వెబ్ పేజ్ కూడా మనకు దీంట్లోనే కోడ్ చేస్తాము, నో అదర్ కోడింగ్స్ అనమాట. ESP32 ఆ వెబ్ పేజ్ని హోస్ట్ చేస్తుంది అండ్ ఆఫ్టర్ దట్ మనం దాన్ని కనెక్ట్ చేసుకుంటాం. బట్ ఈ హోమ్ ఆటోమేషన్ డివైస్కి అండ్ బయట వేరే ఎక్స్పెరిమెంట్స్ ఆర్ ఎల్స్ వేరే హోమ్ ఆటోమేషన్ డివైజెస్కి డిఫరెన్స్ ఏముంటుందంటే, మనం దీంట్లో ఒక OLED డిస్ప్లేని కూడా వాడతాం. దీంట్లో ఏం ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుందంటే, ఎప్పుడైతే మీరు లైట్ని ఆన్ చేస్తూ ఉంటారో లేదో వేరే ఏదో స్టేటస్ని చేంజ్ చేస్తూ ఉంటారో ఆన్ అండ్ ఆఫ్ని, ఆఫ్లైన్లో అంటే ఈ డివైస్ దగ్గరనే అది కూడా కనబడుతుంది. అంటే లైట్ ఆన్ అయినప్పుడు లైట్ ఆన్ అని చూపెడుతుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ బోర్డ్కి ఏ మొబైల్ అన్నా ఆర్ఎల్స్ ఏ డివైస్ అయినా కనెక్ట్ చేయడానికి ఒక IP అడ్రస్ కావాలి. ఆ IP అడ్రస్ని కూడా ఈ బోర్డ్ పైన, ఈ OLED డిస్ప్లే పైన ప్రింట్ చేస్తుంది. సో ఏ మొబైల్ అయినా దీంతో కనెక్ట్ అవ్వచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట OLED డిస్ప్లేని యూజ్ చేయడం వల్ల. సో మనం ఇవాళ ప్రాజెక్ట్ని మొత్తం కంప్లీట్ చేద్దాం. స్టెప్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి, వీడియోలో కలుసుకుందాం. సో మెయిన్ కాంపోనెంట్ వచ్చేసి మనకి ESP32, దాని తర్వాత OLED డిస్ప్లే 0.96 ఇంచెస్, దాని తర్వాత కొన్ని సింగిల్ 4 వైర్స్, రెసిస్టర్ 330 ohms, LEDs, జంతర్ వైర్, తర్వాత బ్రెడ్ బోర్డ్. ఇవి రెండు కలిపి జాయిన్ చేయాలి. సో ఇప్పుడైతే మనం కోడింగ్ పార్ట్కి వచ్చేసినాం. మనము ఆర్డినో ఐడిని ఓపెన్ చేసుకోవాలి. ఆర్డినో ఐడిని ఓపెన్ చేసి పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ, ఇక్కడ మీరు చెక్ చేయవచ్చు. సో ఇది వచ్చేసి మన కోడ్. ఆ కోడ్ని అప్లోడ్ చేసే కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము USB కేబుల్తో ESP32ని కనెక్ట్ చేసుకొని, ఫస్ట్ సెక్షన్ ఏంటంటే ఈ కోడ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, అక్కడ నుంచి కాపీ చేసుకొని టూల్స్లోకి వెళ్ళండి. టూల్స్లోకి వెళ్ళి బోర్డు ESP32ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉంటుంది ESP30 ఆర్డినో అనే దాంట్లో ESP32 డెవలప్మెంట్ మాడ్యూల్ అని ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని సేమ్ ఎలా ఉన్నాయో అలా ఉంచండి, సేమ్ ఇంతే. అండ్ పోర్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఏ పోర్ట్లో అయితే మీరు దీన్ని ప్లగ్ చేస్తారు, ఇక్కడ COM3 అని చూపెడుతుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత అప్లోడ్ చేయండి. ఇక్కడ సేవ్ చేసి, ఒకవేళ ఫైల్ సేవ్ చేసుకుంటారంటే సేవ్ చేసుకొని అప్లోడ్ చేసేసేయండి. సో అది అప్లోడ్ అయిపోతూ ఉంటుంది. సో సర్క్యూట్ అయితే అయిపోయింది గైస్. సో ఏంటంటే మనం ఇప్పుడు ESP32ని పవర్ చేద్దాము విత్ పవర్ బ్యాంక్ అనమాట. 5 volts పవర్ సప్లై కావాలి కాబట్టి ESBకి ముందర పవర్ చేద్దాము. ఇక్కడ USB కేబుల్ ఉంది కదా, సో ESBకి ముందర పవర్ చేద్దాము. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, ESP32ని అండ్ మనం ఏదైతే కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నాం ఆ మొబైల్ లేదా ట్యాబ్ ఏదైనా ఆండ్రాయిడ్ డివైస్ని మనము సేమ్ వైఫైతో కనెక్ట్ చేయాలి కంపల్సరీ. సో నేను ఆల్రెడీ మొబైల్ని కనెక్ట్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని కూడా ఆన్ చేసి, ఆటోమేటిక్గా మనం ప్రోగ్రాంలోనే ఆల్రెడీ వైఫై నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ ఆల్రెడీ కనెక్ట్ అయిపోతుంది. కనెక్టెడ్ వచ్చేసింది, కనెక్టెడ్ అని చెప్పేసి. సో కనెక్టెడ్ అని వచ్చిన తర్వాత ఫోన్లో కూడా కనెక్ట్ అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే
బయట నేను చూపిస్తాను. అయితే ఇప్పుడు ESP32 హోమ్ కంట్రోల్ అని వచ్చింది. ESP32 హోమ్ కంట్రోల్. సో ఇక్కడ నుంచి నేను ఫ్యాన్ని ఆన్ చేస్తున్నాను. అంటే అక్కడ అన్ని ఎల్ఈడీసే ఉన్నాయి కాబట్టి ఫ్యాన్ అనే ఎల్ఈడి ఆన్ అవుతుంది. అంటే ఫ్యాన్కి సంబంధించిన ఎల్ఈడి గ్రీన్ కలర్ ఎల్ఈడి ఆన్ అయింది, అది ఫ్యాన్కి సంబంధించింది. అండ్ ఈ ఎల్ఈడి స్క్రీన్లో కూడా ఆన్ అండ్ ఆఫ్ సిగ్నల్స్ వస్తున్నాయి. సో నేను మళ్ళీ ఇక్కడ నుంచి దీన్ని ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా ఆఫ్ అయిపోయింది ఇక్కడ, అండ్ ఎల్ఈడి కూడా ఆఫ్ అయిపోయింది. అలాగే దీని తర్వాత లైట్కి సంబంధించిన ఎల్ఈడి ఆన్ అయింది. ఇక్కడ కూడా లైట్ సంబంధించిన ఓఎల్ఈడి ఆన్ అని చూపెడుతుంది. మళ్ళీ నేను చేంజ్ చేస్తున్నాను ఆఫ్. సో ఇక్కడ మళ్ళీ ఆఫ్ అయిపోయింది. సో ఇది వర్కింగ్ మోడ్ చూసి దాని తర్వాత నెక్స్ట్ వీడియోస్లో మనం దీంట్లోకి రిలేస్ యాడ్ చేసి అప్లోడ్ చేయాలి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. మనం ఏం చేసామంటే ఒక ఈ హోమ్ ఆటోమేషన్ డివైజెస్కి ఎల్ఈడీస్ని పెట్టాం, సిక్స్ ఎల్ఈడీస్ పెట్టాం, 6 ఛానల్ రెస్పాన్సెస్ అవుట్పుట్ లాగా. బట్ ఇన్ ఫ్యూచర్ మనం ఏం చేయాలంటే రిలేస్ని యాడ్ చేసి మనం డైరెక్ట్గా హోమ్ అప్లయన్సెస్ని కంట్రోల్ చేయొచ్చు. అంటే రిలేస్ని యాడ్ చేస్తే ఫ్యాన్స్ని కానీ లైట్స్ని కానీ ఏసీ డివైజెస్ని కూడా ఆన్ అండ్ ఆఫ్ అంటే వాటి స్టేటస్ని చేంజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఫ్యూ వీడియోస్ తర్వాత దీన్ని అప్గ్రేడ్ చేయడానికి ట్రై చేద్దాం. సో సేమ్ సిస్టమ్ ఉంటుంది, ఓఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది అండ్ ESP32 ఉంటుంది. బట్ అవుట్పుట్స్ దగ్గర ఎల్ఈడీస్తో పాటు రిలేస్ కూడా ఉండి దాని అవుట్పుట్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉంటాయి ఏసీ డివైజెస్కి. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.